చిత్రమైన చెట్టు. ఒకానొకప్పుడు ఉజ్జయిని నగరానికి రూపచంద్రుడు ప్రభువుగా ఉండేవాడు. ఆయనకు పాపం కన్ను కాలు కూడా లేకపోవడం చేత కూర్చున్న చోటు నుంచి కదలలేకపోయేవాడు. పైగా లోకంలో మంచి చెడులు చూచి ఆనందించడానికి అవకాశం ఏమీ లేకపోయింది. ఇందుకు రాజు విరక్తి భావంతో నేనొక మహాపాపిని అనుకుంటూ నిస్పృహ చెంది ఊరుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజు నగరంలో ఒక చిత్రమైన వదంతి పుట్టింది. అది ఏమిటంటే కోట బురుజు మీద రావి చెట్టు గాలి వీచినప్పుడల్లా ధ్వని చేస్తున్నదని, ఆ ధ్వని మనిషి మాట్లాడినట్టే ఉన్నదని. ఈ వార్త తెలియగానే రాజు మంత్రికి కబురు పంపి తనకు ఆ చెట్టు కింద మకా ఏర్పాటు చేయించమన్నాడు. ఈ చెట్టు మాట్లాడటం ఏమిటో చిత్రం తెలుసుకోవాలని అక్కడనే కనిపెట్టు కూర్చున్నాడు రాజు. ఒక రాత్రి వేళ గాలి వీచి ఎంతో కాలం నుంచి ఎరిగి ఉన్న ఒక స్నేహితుణ్ణి పలకరించినట్లుగా రూపచంద్రుని చెవిలో ఎవరో ఈ మాటలు చెప్పారు. ఓయ్ రాజా, నేను అగ్నిశర్మ అనే బ్రాహ్మణుణ్ణి. మహాపాపాలు చేసినందువల్ల నాకు ఈ చెట్టును ఆశ్రయించవలసిన గతి పట్టింది. ఇప్పుడైనా పుణ్యకార్యాలు చేయదలిచానంటే ఈ పాపాలు హరించిపోయి మామూలు జన్మ వస్తుంది. కనుక ఎన్ని కష్టాలైనా భరించి నీ శరీర బాధలు పోగొట్టదలిచాను. ఇందుకు నేను మానవ రూపం తాల్చి కొంత ధనం చేత పట్టుకోవాలి. నా ప్రయాణానికి అవసరమైన సదుపాయాలు అమర్చితివంటే బయలుదేరిపోయి నీకు నయం చేయడానికి తగిన దివ్యౌషధం వెతికి తెస్తా. నా మాటల మీద నీకు నమ్మకం ఉంటే ధనం తెప్పించి ఈ చెట్టు త్వరలో పెట్టించు. ఈ మాటలు వినగానే రూపచంద్రుడు నిజంగా నా బాధలు పోగొట్టగలవాడికి ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేదును అని మనసులో అనుకొని కొల్లలుగా ధనం తెప్పించి ఆ చెట్టు త్వరలో పెట్టించాడు. అప్పటి నుంచి రాజుకు ఆ చెట్టు ధ్వని చేయడం వినపడలేదు. దీనికి కారణం చెట్టు త్వరలోనే ధనం తీసుకొని అగ్నిశర్మ బయలుదేరాడన్నమాట. అతను పోయి ఒక ఊరు ప్రవేశించేసరికి ఒక చోట స్త్రీ కలేవరం చుట్టూ అనేక మంది గుమ్ముగూడినారు. అక్కడనే ఒక అందమైన యువకుణ్ణి అలంకరిస్తూ మరికొంతమంది కూడి ఉన్నారు. ఈ హడావిడంతా ఏమిటి అంటూ అగ్నిశర్మ అక్కడి పెద్దలను అడిగేసరికి వాళ్ళు, అయ్యా, ఆ చనిపోయిన స్త్రీ ఈ యువకుని భార్య పోతే భర్త ఆమెతో పాటు సహగమనం చేయాలి. ఇది మా దేశాచారం. అందుకనే అతన్ని ముస్తాబు చేస్తున్నాం అన్నారు. వాళ్ళ మాటలకు శర్మ ఉగ్రుడై ఏడ్చినట్టే ఉంది. మీ ఆచారము మీరును, ఇది చాలా దురంతం. దీన్ని ఏ శాస్త్రము ఒప్పదు. భార్య పోతే మగవాడు మళ్లీ పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేసుకోవచ్చునే. ప్రతి దేశంలోనూ తెలివిమంతులందరూ ఇదే పనిచేస్తారు అని బోధించేసరికి వాళ్ళు తమ అజ్ఞానానికి సిగ్గుపడి కళ్ళు తెరిచారు. శర్మ వెళ్ళి మరొక పట్టణం చేరుకున్నాడు. అదేమో కాని అక్కడ ప్రజలందరూ బెంగతో భయంతో విచారగ్రస్తులై ముఖాలు దించుకొని ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఒక్కరూ బదులు చెప్పలేదు. చివరకు శర్మ ఒక వృద్ధుణ్ణి పట్టు విడవక అడిగేసరికి, అబ్బాయి, 10 రోజులాయే భయంకరమైన వింత జంతువు ఒకటి వచ్చి గ్రామస్తులను కబలించుకుపోతున్నది. దానికి 8 కాళ్ళు 8 చేతులోను, ఏనుగు తల కంటే పెద్ద తలకాయ, తలపైన 2 వాడి కొమ్ములు, ఒక్కటే కన్ను, అది నుదుట మీదే ఉంటుంది. ఈ జంతువు నోరు తెరిచి మంటలు గ్రొక్కుతుంది. అనే తంటలోనే బుసలు కొడుతూ పెద్ద గూంకారం వినిపించేటప్పటికి ఎక్కడి వాళ్ళు అక్కడనే పారిపోజొచ్చారు. వెంటనే అగ్నిశర్మ, ఓ అబ్బాయిలు, ఆగండి, చప్పున పోయి ఒక నిలువట అద్దం సంపాదించుకురండి అన్నాడు. అలానే వారు ఎక్కడనో ఒక పెద్ద అద్దం తీసుకురాగా దాన్న జంతువు వచ్చేదారిలో ఒక రాతికి గట్టిగా అమర్చి బిగించాడు. మరికొంచెం సేపటికల్లా రయ్యంటూ ఆ వింత జంతువు వచ్చేసి కొంతమందిని చంపేసింది. తిరిగి పోబోతూ ఉండగా దానికి అద్దం కనపడింది. తన వంటిదే మరి ఒక జంతువు తనకు పోటీగా వచ్చిందనుకొని అద్దంలో కనపడే ప్రతిబింబం మీదకు ఎగబడింది. దెబ్బతో అద్దం పిప్పి అయిపోయింది. అయినా ఆ జంతువు ఆవేశంతో అలా అద్దాన్ని ఢీకొంటూనే ఉండేటప్పటికీ గాజు పెంకులన్నీ దాని ఒంటి నిండా గుచ్చుకొని నెత్తురు మండలం అయిపోయింది. ఆ అదుల్లో గ్రామస్తులు దాన్ని పొడిచి ఎలా అయితేనే ఆ దుష్ట జంతువును హతమార్చారు. ఈ విధంగా అగ్నిశర్మ ధర్మమా అని ఆ నగరం మొత్తానికే గొప్ప అరిష్టం తప్పింది. అప్పుడు ఆ పట్నవాసులు శర్మని వారి ఊర్లో ఉండి పొమ్మని బతిమలాడారు. కానీ అతను, నేను ఒక గొప్ప రాజకార్యం మీద బయలుదేరాను కనుక క్షణమైనా నిలవటానికి వీల్లేదు అంటూ వివరాలన్నీ చెప్పే వరకు వారు ఇక్కడికి 4 ఆమడ దూరంలో జీవనం అనే ఒక వనం ఉన్నది. అందులో యక్షులు గంధర్వులు విహరిస్తూ ఉంటారు. వారికి దయ పుట్టిందంటే దివ్యమైనటువంటి ఔషధాలు ఇవ్వగలరు. అవి సేవించిన వాళ్లకు శరీర బాధలు ఏమీ ఉండవు అని చెబుతూ అతనికి జయం కలగాలని దేవుణ్ణి 1000 విధాల వేడుకున్నారు. అగ్నిశర్మ వారికి కృతజ్ఞత తెలుపుతూ మళ్లీ బయలుదేరి ఈశాన్య దిక్కున 4 ఆమళ్లు వెళ్ళగా
రమణీయమైన రకరకాల వృక్షాలు, తుప్పలు కనపడినాయి. అక్కడ దారి కనపడక తుప్పలు ఛేదించుకొని దారి చేసుకుపోవాల్సి వచ్చింది. ఆ అరణ్యం పోను పోను దట్టమే. పులులు, తోడేళ్లు, ఎలుగులు మొదలైన వన్యమృగాలు ఎదురుపడినాయి. వేల కొద్దీ, లక్షల కొద్దీ తేళ్లు, పాములు అడుగడుక్కి అడ్డు తగులుచొచ్చినాయి. వీటి వేటికి లెక్క చేయక అగ్నిశర్మ సాహసంతో ముందుకు సాగిపోయాడు. కొంత దూరంలో అతి ఆకర్షణీయమైనటువంటి ఒక ఉద్యానవనం కనిపించింది. అందులో నుంచి పువ్వులన్నీ హాయి కొలిపే సుగంధాలను వెరజిమ్ముతున్నాయి. అగ్నిశర్మ ఆ సౌందర్యానికి తన్మయుడై అలానే కూర్చునిపోయాడు. ఇంతలో చీకటి పడింది. చీకటి పడిన కొద్దీ ఆ అరణ్యము, ఉద్యానవనము వింత కాంతులతో మెరిసిపోసాగినాయి. ఆ చెట్లు ఆకుల్లోనూ పువ్వుల్లోనూ ఏదో అపురూపమైన శక్తి ఉన్నట్లు శర్మ గ్రహించాడు. ఎందువలనంటే ఆ గాలి తగలగానే అతనికి మార్గయాసం తీరిపోయి జపము జీవము పూరించింది. పైగా అక్కడ ఎంతసేపు ఉన్నా ఆకలి దప్పలు బాధ లేకపోయింది. అర్ధరాత్రి అయ్యేటప్పటికి వెనక పక్క నుంచి ఎవరు నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నలు వినిపించినాయి. అగ్నిశర్మ వెనుతిరిగి చూడగా 10 మంది గంధర్వులు కనపడ్డారు. ధైర్యంతో నిలబడి వారికి తన కథంతా వినిపించాడు శర్మ. ఇది దేవతలు విహరించే జీవనం అని తెలియదా? మా ఆజ్ఞ లేకుండా ఇక్కడ కాలు పెట్టినందుకు నిన్ను శిక్షించాలి అంటూ అతనిని తాళ్లతో బాధింపబోయారు. అతన్ని వాళ్ళు బాధిస్తూ ఉండగా మరి ఒక గంధర్వుడు వచ్చి ఈ గలాభం ఏమిటి అని అడుగుతూ అగ్నిశర్మ వైపు పరికించి చూశాడు. చూస్తూనే ఆ కొత్తగా వచ్చిన గంధర్వుడు శర్మని ప్రేమతో చేరదీసుకొని, ఓయ్ నీవేనటయ్యా శర్మ, మహానుభావ అని ఎంతగానో ఆదరించాడు. తక్కిన గంధర్వులు నివ్వెరపోయి నీకు మానవునితో స్నేహం ఎట్లా కలిసింది అని అడిగేసరికి, ఒకప్పుడు నేను శాపవశం చేత భూలోకమందు సర్పరూపంలో పుట్టవలసి వచ్చింది. ఆ రూపంలో నన్ను ఒక శత్రువు చంపపోగా ఆ దారిన వస్తున్న ఈ శర్మ నన్ను శత్రుబారి నుండి రక్షించి పుణ్యం కట్టుకున్నాడు. ఇతని ఉపకారం వలనే నాకు శాప విముక్తి కలిగింది అని చెప్పగా వారందరూ అగ్నిశర్మకు బ్రహ్మరథం పట్టారు. శర్మ తను వచ్చిన పని చెప్పగానే ఆ గంధర్వ కుమారుడు అగ్నిశర్మను ప్రేమతో ఆదరించి ఆకులతో తయారైన ఒక దొప్ప తెచ్చి ఇచ్చి తెల్లవారగట్ల పూల మీద నుంచి రాలే మంచు బిందువులను పోగు చేయమన్నాడు. శర్మ అలానే చేసి మంచుబొట్టు తీసుకురాగా, శర్మ ఈ మా జీవనంలో మంచుబొట్లు మంచి మనసు గల ఎవరు సేవించినా సమస్తమైన శరీర బాధలు క్షణంలో నయమైపోతాయి. ఎవరికైనా పనిచేస్తాయి కానీ కృతజ్ఞులకు, మాట తప్పిన వారికి మాత్రం పనిచేయవు సుమా అన్నాడు. సంతోషంతో శర్మ ఉజ్జయినికి చేరుకొని రూపచంద్రునికి కొన్ని మంచుబొట్లు ఇచ్చాడు. వాటి మహిమ వల్ల తక్షణమే రాజుకి కన్ను కాలు వచ్చి మళ్లీ జన్మ ఎత్తినట్లుగా సంతోషించి హాయిగా ఉన్నాడు. అప్పుడు శర్మ, రాజా బహుమతి మాట ఏమిటి అనేసరికి రూపచంద్రుడు ఏమీ ఎరుగని వాళ్ళలాగా దిక్కులు చూడారంభించాడు. అప్పుడు అగ్నిశర్మ, ఓయ్ రాజా, ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేదును అని నీవు మనసులో అనుకోలేదా? మనసులో మాట కనిపెట్టగల వాళ్ళు లేరనుకున్నావు కాబోలు. ఏమైతేనేం నీ కోసం అనేక కష్టాలు పడి ఈ మంచు బిందువులు తెచ్చి నిన్ను బాగు చేశాను. కానీ బాగుపడే యోగ్యత నీలో లేనప్పుడు నేనేం చేసేది? ఇంతటితో నాకు శాప విముక్తి అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. మళ్లీ కనపడలేదు. మాట తప్పినందువల్ల రాజు మళ్లీ యథాస్థితికి వచ్చేసి ఎప్పట్లాగా బాధపడజుచ్చారు. శర్మ వెళ్ళిపోయినప్పటి నుంచి కోట బురుజు మీద ఉండే రావి చెట్టు మళ్లీ ఎన్నడూ మాట్లాడినట్టు మాత్రం ప్రజలు చెప్పుకోలేదు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.